అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగోవాలని కోరుకున్నానండి. ఈరోజు అరటికాయ మామిడికి కలిపి కొడుతున్నానండి. అంటే మామిడికాయ వేసుకుంటే కొద్దిగా పులుపులుగా బాగుంటుందని మామిడికాయ వేస్తున్నానండి. అది ఎలా తయారు చేస్తాను చూడండి. 2 అరటికాయలండి. ఇది మా ఇంటి దగ్గర ఉన్న మామిడి చెట్టుదండి, కలటకాయ ఇది. ఇందులో కాయ తీసుకొద్దండి, సగం పేడి వేస్తాను. అలాగే ఒక టమాటా, 4 పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయలు 5 అండి, తగినంత ఉప్పు, తగినంత కారం, 1/2 స్పూన్ పసుపు అండి. ఇలా చెక్కుకోవాలండి తొక్క శుభ్రంగానే. కాయ శుభ్రం కడిగేసి చెక్కేసానండి. ఇప్పుడు ముక్కలు కట్ చేస్తున్నాను. మామిడికాయ ముక్కలు సరిపోతాయండి. ఇప్పుడు అరటిగా చెక్కుకుందాం. ఇలా శుభ్రం కడిగేసుకుందామండి నీట్గాని. ఇప్పుడు ముక్కలు కోసుకుందాం. కాయలు పాలుగా కడిగాను కదండి, చెక్కున్నాక మళ్ళీ ముక్కలు కూడా కడుక్కుందామండి. 2 సార్లు కడిగాం ముక్కలు. తగినంత ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ ఎక్కిందండి, పచ్చిమిర్చి వేద్దాం. అలాగే ఉల్లిపాయ వేద్దాం. అలాగే ఉల్లిపాయ మగ్గితే కుదుపు వేద్దాం. మూత వేసి ఉంచుదామండి. ఉల్లిపాయ మగ్గిద్ది, పైన తిప్పుకుందాం. వేద్దామండి. ఇప్పుడు టమాటా మగ్గిందండి. కోసిన అరటికాయ ముక్కలు వేద్దామండి. వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. అరటికాయ మగ్గిందండి. 2 స్పూన్లు కారం వేద్దాం. 1/2 స్పూన్ పసుపు వేద్దాం. 1 స్పూన్ ఉప్పు వేద్దాం. మొత్తం అంతా ఇలా కలిపేసుకుందామండి. కొన్ని నీళ్ళు వేద్దాం.
మూత వేసుకుంటే 10 నిమిషాలు ఉంచుదామండి, ఉడుకుతుంది. ఇప్పుడు అరటికాయ ముక్కలు ఉడికినాయో చూద్దామండి. ఉడికిపోయిందండి అరటికాయ ముక్క. ఇప్పుడు మామిడి ముక్కలు వేద్దామండి. అరటికాయ మామిడికాయ పుల్లగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మూత వేసి 2 నిమిషాలు ఉంచుదామండి, సరిపోద్ది. మామిడికాయ ముక్క ఉడుకుతుంది. ఇప్పుడు దగ్గర పడిందండి, మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయింది. మసాలా వేద్దాం. సూండు నూరుకున్న మసాలా వేస్తున్నానండి. రెండు నిమిషాలు ఉంచుకుంటే మసాలా పడుతుంది. దింపుకుందాం తర్వాత. దగ్గర పడిపోయిందండి, దించేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. పుల్లగా తినుకోలు తినాలని పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి, అలాగే సపోర్ట్ చేయండి. గంట సేపటి తర్వాత మర్చిపోకండి.